మాకు ఎలా అయితే ఇలా విసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థను, అదే విధంగా మనకు విసోర్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎల్ఎల్సి పేరు మీద జార్జియాలో జస్టిస్ ఆఫ్ జార్జియా ద్వారా గుర్తింపు పొందిన సంస్థ మన విసోర్స్ జార్జియాలో కూడా. అండ్ మాకు సొంత హాస్టల్స్ ఉన్నాయి అక్కడ, అమ్మాయిలకు అండ్ అబ్బాయిలకు సపరేట్ గా హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. మన ఓన్ ఇండియన్ ఫుడ్ అందుబాటులో ఉంది. చెఫ్స్ అందరూ కూడా హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళడం జరిగింది. 1-2 యూనివర్సిటీస్ లో మనకి సెమిస్టర్స్ అటు ఇటు మూవ్ అవుతాయి, వీసాలు రాక లేట్ అవుతుంది, ప్రొఫెసర్ సరిగ్గా రారు, ఇలాంటి మధ్యలో గతంలో ఇలాంటి కన్సర్న్స్ కొన్ని వినిపించాయి. కానీ అక్కడికి వెళ్ళి చూసాక అర్థమైంది ఏంటంటే అదేమీ లేదు, మీరు 100% మీరు కంప్లీట్ చేసుకుని బయటపడతారు చక్కగానే. మీరేం చెప్తారు, ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు పేరెంట్స్? మేడం నేను ఒక్కటే చెప్పేది, మనము తెలియని దేశానికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే అక్కడ యూనివర్సిటీ గుర్తింపులు ద ఫస్ట్ థింగ్, రికగ్నేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ యూనివర్సిటీ ర్యాంకింగ్, వరల్డ్ వైడ్ ర్యాంకింగ్ ఏంటి, ఆ కంట్రీ ర్యాంకింగ్ ఏంటి, ఇవి రెండూ చూసుకోకుండా స్టూడెంట్ అక్కడ కనుక యూనివర్సిటీకి అడ్మిషన్ తీసుకుంటే, నేను చెప్పే జార్జియాలో అన్ని యూనివర్సిటీస్ కూడా ఇదే విధంగా ఉంటాయని చెప్పట్లేదు. సమ్ ఆఫ్ ద యూనివర్సిటీస్ నేను కూడా నోటీస్ చేశాం రీసెంట్లీ, అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిటీ కానివ్వండి, అఫిలియేటెడ్ హాస్పిటల్స్ కానివ్వండి లేకుండా కూడా అడ్మిషన్స్ చేసుకొని ఇక్కడ నుంచి సమ్ ఆఫ్ ద అదర్ ఏజెన్సీస్ పంపిస్తున్నారు. కానీ నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ విసోర్స్ ఫ్రమ్ ద లాస్ట్ 21 years నుంచి మనం ఇదే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నాం. మా ప్రొజెక్షన్ ఇంకా 10 సంవత్సరాల వరకు ఇంకా ముందు ఎంబీబీఎస్ కానివ్వండి, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లో కూడా మనం ఉండడం జరిగింది ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో. ఒకటే చెప్పేది మేడం, మా తరఫు నుంచి ఒక యూనివర్సిటీ మేము సజెస్ట్ చేసాము అని అంటే 6 సంవత్సరాలు ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్, కంప్లీట్ అయిపోయిన వెంటనే పీజీ ఆపర్చునిటీస్, ఆ ప్రాక్టీస్ ఆపర్చునిటీస్ ఎక్కువ అందించే యూనివర్సిటీస్ మనం సజెస్ట్ చేస్తాం స్టూడెంట్స్ కి. కాబట్టి అందులో ఆబ్వియస్ గా విసోర్స్ చెప్పిందంటే మాత్రం 100% యూ కెన్ బిలీవ్ ఆన్ ఇట్.